హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి శారీ డ్రేపింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. శారీ ప్రీ ప్లీటింగ్ నేను వీడియోస్లో అన్నిట్లో నేర్చుకొని చూసి చేసిందే. నాకు ఫస్ట్ టైం చేసినప్పుడు 3 hours పట్టింది. 8:30కి ఏమో స్టార్ట్ చేస్తే 11:30 వరకు చేశాను. ఇది సెకండ్ టైం. 2 hours అలా చేశాను. ఈజీయే, వీడియోస్ చూసి చేస్తే ఈజీగా అర్థమైపోతుంది అన్నీ. నేను ఒకళ్ళ దగ్గర జాయిన్ అయ్యి కూడా నేర్చుకున్నాను ఆన్లైన్లో. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నాకు ఫస్ట్ రాలేదు, చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది. లేటర్ బాగా నేర్చేసుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా మమ్మీకి, మా అక్కకి, నాకు మెజర్మెంట్స్ డిఫరెంట్స్గా ఉంటాయి కదా, అలా అందరివి చేసే కొద్దికి ప్రాక్టీస్ బాగా అవుతుంది. జస్ట్ మనం సెల్ఫ్గా నేర్చుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా. నేను ఎలా చేశానంటే స్ట్రీమ్ ఐరన్ యూస్ చేశాను. ఎప్పుడైనా పొట్టు శారీస్కి స్ట్రీమ్ ఐరనే యూస్ చేయాలి ప్రీ ప్లీటింగ్కి. నార్మల్ డ్రై ఐరన్ యూస్ చేయకూడదు. అండ్ ఏమీ మ్యాండేటరీ ఏం కాదు. మీరు స్ట్రీమ్ ఐరన్ లేకపోయినా నార్మల్గా ప్లీట్స్ పెట్టేసుకొని పిన్నీస్ పెట్టేస్తే సెక్యూర్ అయిపోతుంది. టేబుల్ లేకపోయినా పర్లేదు, జస్ట్ ఏ టేబుల్ మీద. నేను స్టార్టింగ్ నా దగ్గర టేబుల్ లేనప్పుడైతే నేను మంచం మీద కూడా చేశాను, ఒకసారి బెడ్ మీద. ఇప్పుడు జస్ట్ ఏదో చేయాలి అని ఆ రోజు ఖాళీగా ఉన్నాను కాబట్టి చేశాను. ఇక్కడ నేను కుర్చీలు పెడుతున్నాను, సెంటర్ కుర్చీలు. పైన 8 పెట్టినట్టున్నాను, కింద కూడా 8 పెడుతున్నాను. పైన ఎన్ని చెస్ట్ ప్లీట్స్ పెడితే కింద కూడా అన్నీ పెడితే నీట్గా కనిపిస్తుంది. పక్కన ఎప్పుడైనా ప్లీట్స్ పైన పెట్టుకోకుండా పక్కన అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చూడటానికి బాగా కనిపిస్తాయి. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ప్లీట్స్ వస్తాయి. ఇది నేను మా మమ్మీకి చేస్తున్నాను. మా మమ్మీ మీడియంగా ఉంటుంది కాబట్టి 8 ప్లీట్స్ పెట్టాను. అండ్ ఈ ఫోల్డింగ్ నాకు ఫస్ట్ అస్సలు వచ్చేది కాదు. బాక్స్ ఫోల్డింగ్ లానే వచ్చేది కాదు, తిక్కమక్కగా వచ్చేసేది. నేను తర్వాత ఒక 3-4 times ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం బాక్స్ ఫోల్డింగ్ నీట్గా చేస్తున్నాను. అసలు చాలా నీట్గా. అండ్ మీకు ఆ క్లిప్స్ కూడా అక్కర్లేదు. శారీ ప్రీ ప్లీటింగ్ ఏమైనా పెద్ద ఫ్లక్కర్స్ ఉన్నా పెట్టుకొని చేసుకోవచ్చు. పర్టికులర్గా అవే కావాలి అని అంటే అందరి దగ్గర ఉండవు కదా. బిగినింగ్ చేసేటప్పుడు మనం ఎలా అయినా చేయొచ్చు. డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ మీద పెట్టి కూడా చేయొచ్చు. మీకు అప్పుడు క్లిప్స్ లేనప్పుడు ఏదైనా వెయిట్ అయినా పెట్టేసుకుంటే అలా నిలబడుతుంది కదా. జస్ట్ అంతే, అయిపోయింది. చాలా ఈజీగా చేశాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.